నమస్తే అందరికి. ఎప్పుడు డౌట్ రాలేదండి, కరెన్సీ ప్రింట్ చేసే మన గవర్నమెంటే కదా. అలాంటప్పుడు ఎంత కావాలో అంత ప్రింట్ చేసుకొని ప్రజలకు పనిచేస్తే అసలు పూర్తిగా పేదరికం అనేది పోతుంది కదా అని. అలా చేస్తే పేదరికం పోవడం కాదండి, ఇండియా పేద కంట్రీ అయిపోతుంది. ఎందుకో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. జనరల్ గా ఏమవుతుందంటే అసలు కరెన్సీని డైరెక్ట్ గా గవర్నమెంట్ డీల్ చేయదు. కరెన్సీ ఇష్యూ చేసేది కేవలం ఆర్బీఐ మాత్రమే. సో ఆర్బీఐ కూడా అప్పుడప్పుడు కరెన్సీని ఎక్కువ ప్రింట్ చేస్తుంది. ఎప్పుడు మన ఇండియన్ ఎకనామీ కానీ గ్రో అయితే ఎక్కువ కరెన్సీ అని ప్రింట్ చేస్తుంది. అంతేకాని మనకి అవసరం లేని ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ వర్త్ 100 crores ఉన్నాయి మార్కెట్ లో, అదే విధంగా ప్రజల దగ్గర 100 crores కరెన్సీ ఉంది. ఇప్పుడు ఉన్నట్టుండి గవర్నమెంట్ ఇంకో ఎక్స్ట్రా 100 crores ప్రింట్ చేసి ప్రజలకు పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే గూడ్స్ ఏమో 100 crores ఉన్నాయి, కానీ కరెన్సీ వచ్చేసరికి 200 crores ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజల దగ్గర అమౌంట్ ఉంటే ఖచ్చితంగా కొనాలని చూస్తారు. గూడ్స్ ఏమో తక్కువ ఉన్నాయి, అదే విధంగా కరెన్సీ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు డిమాండ్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు సెల్లర్ ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా ఆ గూడ్స్ వాల్యూని పెంచేస్తాడు. ఇప్పుడు 100 rupees కి వచ్చేది 200 అవుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే వస్తువు ఏదైతే 100 rupees దొరుకుద్దో 200 కానీ అంతకన్నా ఎక్కువ అయిపోతుంది. సో దీని ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా రూపీ వాల్యూ మీద పడుతుంది. రూపీ వాల్యూ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఇలాంటప్పుడు మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటాం లైక్ ఎలక్ట్రానిక్స్, అదే విధంగా పెట్రోల్, వీటి ప్రైస్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఇలాగ అవసరం లేని ఎక్స్ట్రా కరెన్సీ ప్రింట్ చేసి ప్రజలకు పనిచేస్తే ఎకనామిక్ క్రైసిస్ కూడా వస్తాయి. ఇలాగే వెనింజులా, అదే విధంగా జింబాంబే కూడా చేసే పూర్తిగా ఇన్ఫ్లేట్ అయిపోయి ప్రైజెస్ అన్ని ఎకనామిక్ క్రైసిస్ వచ్చాయి. గవర్నమెంట్ ఎకనామీ, ఇన్ఫ్లేషన్, అదే విధంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ చెక్ చేసుకొని కరెన్సీ అనేది ప్రింట్ చేస్తుంది. కంట్రీ రిచ్ అవ్వాలంటే మనం ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తే రిచ్ అవ్వదండి. మన ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్కువ చేస్తేనే country rich అవుతుంది. For more information and updates, follow our channel on Instagram, YouTube and on all social platforms. Bye.